అన్నం తినరా నాయనా బలమొచ్చిద్దంటే, మాకు అన్నం వద్దు నువ్వు అన్నం పెట్టేలాకైతే మేము పారిపోతాం అంటారు. పోనీ జ్యూసులు తాగు నాన్న, అంత కష్టం కూడా పడక్కర్లేదంటే జ్యూస్లా దానికన్నా బ్రహ్మాండంగా చాక్లెట్సో ఐస్ క్రీమో కొనిపెట్టు, హ్యాపీగా నిలబడి తింటాం, ఇంకా పరిగెత్తం కూడా అని గోల పెడుతూ ఉంటారు. మరి చాక్లెట్స్లో ఏ ముందు ఉండిద్దో తెలియదు కానీ చాక్లెట్స్ అంటే ఎన్ని తరాలు మారినా కూడా చాక్లెట్స్కి వీరాభిమానులు ఉంటూనే ఉంటారు. మరి చాక్లెట్స్ తింటున్నారని అది బలం వచ్చిందంటే వాళ్ళ పళ్ళుల మధ్యలో క్యావిటీస్ వస్తున్నాయి. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఉన్నట్టుండి పిల్లల్ని గసురుకొని ఇలాగ హెచ్చరించి అన్నం జ్యూసులు పెట్టగలనా? అబ్బే, నేను ఒక తల్లినే కదా, వాళ్ళు ఏడుస్తుంటే నేను ఎక్కడ ఉండగలను? అందుకనే నేను కూడా అడ్జస్ట్ అయిపోయి ఒకవేళ పన్ను నొప్పి వస్తే తర్వాత ఆలోచించచ్చులే, ముందు వాళ్ళకి ఇష్టమైనవి చేయాలి అని నేను కూడా రెడీ అయిపోయా. మరి చాక్లెట్స్ నేనేమో మిస్టర్ పర్ఫెక్ట్ టైప్ కాదు, ఏదో నేను యూట్యూబ్లో ఒకటికి 10 సార్లు వీడియోలు చూసి ఇలాగా నా స్టైల్లో నేను చేశాను. కానీ రిజల్ట్ ఎలా వచ్చింది తెలుసా? మాటల్లో చెప్పలేనుగా. ఇప్పుడు మనం మీషో నుంచి డార్క్ కాంపౌండ్ అని ఆర్డర్ ఇచ్చుకున్నాను నేను. చక్కగా ఇలా వచ్చింది. తర్వాత చిన్న బైట్స్గా కట్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏదో ఒక పెద్దగా వెడల్పుకున్న కడాయిని తీసుకొని తర్వాత కొద్దిగా వాటర్ అనేది వేసుకొని ఇక స్టాండ్ అనేది వేసుకోండి. తర్వాత మీరు ఇలా చిన్న బైట్స్గా కట్ చేస్తారు కదా, ఆ చాక్లెట్ బైట్స్ని ఇలాగా ఒక గాజు దాంట్లోనూ మీ దగ్గర ఏది కన్వీనియంట్ ఉంటే ఆ గిన్నెలో వేసుకోండి. ఇలా సన్నమంట లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇది మొత్తం చాక్లెట్ అనేది లూజ్గా మెత్తగా కరిగేలాగా ఇలాగా తిప్పుతూ ఉండండి. ఇక మనకి ఈ విధంగా లూజ్గా వచ్చిన తర్వాత మీరు కొంచెం హెల్తీగా ఉండాలంటే ఇప్పుడు స్నిక్కర్స్ అంటే బయట మనకి కొంచెం కాస్ట్లీగా ఉంటున్నాయి కదా, అందుకే చక్కగా ఏడ్స్ అనక గుళ్ళు ఉన్నాయి కదా, అంటే గ్రౌండ్ నట్స్, అవి ఒక కడాయిలో చక్కగా దోరగా వేయించుకోండి. తర్వాత దానిపైన పొట్టు వచ్చింది కదా, ఆ పొట్టు మొత్తం తీసేయండి, పీల్ మొత్తం చక్కగా ఇలాగా అటు ఇటు కచ్చాబిచ్చగా దంచుకొని ఇలాగా ఆ చాక్లెట్ ఇప్పుడు లూజ్ అయింది కదా, ఇప్పుడు ఆ ఏడుశనగ గుళ్ళు మొత్తం వేసేయండి. ఇలా అటు ఇటు ఆ చాక్లెట్ రెసిపీలో ఇలా ఓవరాల్గా కలుపుకొని ఇప్పుడు మీరు చాక్లెట్లు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకుంటారు కదా, ఏంటి ఇలాగ షేపులు తగ్గట్టు వాటిలో ఇలాగ చక్కగా మీరు వేసుకుంటూ ఉండండి మీ నచ్చిన షేప్లో. మళ్ళీ ఇంకో విషయమే, మీరు ఇలా వేసేప్పుడు ఇక మనం కంప్లీట్ అయిపోయిందని స్టవ్ ఆఫ్ చేస్తే ఇమ్మీడియట్గా మీరు లూజ్ చేసుకున్న ఆ చాక్లెట్ మొత్తం మళ్ళీ చాక్లెట్ గడ్డగా తయారైపోద్ది. అందుకనే ఇలా వేసేటప్పుడు మీరు పొయ్యి మీద సన్నమంట మీదే తిప్పుతూ ఇలాగా మీకు నచ్చిన షేప్లో వేసుకోవాలి. అప్పుడే మనకి లూజ్గా ఉండదు, లేదంటే గట్టి పడిపోతూ ఉండిద్ది, మీకు మోల్డ్లో వేసేటప్పుడు పెద్దగా రాదు. అందుకే ఒకసారి ఆలోచించుకోండి. తర్వాత ఒక 2 గంటలు మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. అప్పుడే మనకి స్టిఫ్నెస్గా చాలా పర్ఫెక్ట్గా ఉంచుద్ది. ఇది మనకి ఎన్ని రోజులు కంటే అన్ని రోజులు ఉంటాయి పర్ఫెక్ట్గా పిల్లలు తినే విధానం బట్టి. ఇక పిల్లలు ఎప్పుడు మారం చేస్తారో తెలియదు కదా, అందుకని ఇలాగా బటర్ పేపర్లో ఇలాగా ఒక్కొక్క చాక్లెట్ని ఇలాగా బటర్ పేపర్లో చుట్టుకొని చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో ఇలా ఒక 10 రోజుల వరకు ఉంచుతాను. పిల్లలు అల్లరి చేసే విధానం బట్టి ఎప్పటికంటే అప్పుడు ఇస్తూ ఉంటాను. మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. బయట ఫుడ్ బాగా గోల పెడుతున్నారా, మరి ఇంట్లో అయితే కొంచెం బలమైనది కూడా యాడ్ చేస్తాం కదా, అందుకే కొంచెం భయం ఉండదు, సరేనా?